ఈ T20 వరల్డ్ కప్ లో యూఎస్ఏ మాత్రం పాకిస్తాన్ బాగా డిసప్పాయింట్ చేసింది భయ్య. సో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత అసలు పాకిస్తాన్ టీం సూపర్ 8కి వెళ్తుందా లేదని చాలా మంది డౌట్లు వచ్చాయి భయ్య. అసలు ఫస్ట్ మ్యాచ్ లోనే చిన్న టీంతో ఓడిపోతామని బాబర్ అజం అసలు ఊహించలేదు భయ్య. ఇది ఇలా ఉంటే ఈ టోర్నీలో ఆతిథ్య జట్టు అయిన యూఎస్ఏకి ఇది వరుసగా రెండో విజయం భయ్య. ఈ విజయంతో అమెరికా బౌలర్ అలీ ఖాన్ ఇప్పుడు ఉత్సాహంతో ఊగిపోతున్నాడు. సో మన భయ్య ఇండియా ఐర్లాండ్ కూడా ఓడించేద్దాం అనుకుంటున్నాడు. మ్యాటర్ ఏంటంటే యూఎస్ఏ టోర్నమెంట్ లో కెనడాతో ఆడడం ద్వారా తమ ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. అక్కడ అమెరికా టీము 7 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. ఆ తర్వాత యూఎస్ఏ తన రెండో మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ లాంటి బలమైన జట్టును సూపర్ ఓవర్ లో ఓడించింది. అయితే మా జట్టు పని ఇంకా పూర్తి కాలేదని సూపర్ 8కి అర్హత సాధించే వరకు ప్రయత్నిస్తామని 33 ఏళ్ల అలీ ఖాన్ భయ్య చెప్తున్నాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత క్రికెట్ బాయ్స్ తో అలీ ఖాన్ మాట్లాడుతూ పాకిస్తాన్ వంటి బలమైన టీంపై మా జట్టు విజయం ఎంతో గొప్పది. మేము చాలా కాలంగా ఈ దశకి చేరుకోవడానికి ఎదురు చూస్తున్నాం. మేము ఈ అవకాశాన్ని 2 చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సూపర్ 8కి అర్హత సాధించడమే మా పని కాబట్టి మా పని ఇంకా పూర్తవలేదని నేను అనుకుంటున్నాను. మా టీం ప్రస్తుతం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. మేము ఈ జోరును కొనసాగిస్తాం. భారత్ ఐర్లాండ్ పైన కూడా విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కి చెందిన అలీ ఖాన్ తన 4వ ఓవర్లో 30 రన్స్ ఇచ్చి ఫకర్ జమాన్ వికెట్ తీశాడు. ఇప్పుడు యూఎస్ఏ సూపర్ 8 క్వాలిఫై అవ్వాలంటే యూఎస్ఏ ఇంకా ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు క్వాలిఫై అయిపోద్ది. యూఎస్ఏ టీం తన నెక్స్ట్ మ్యాచ్ ఇండియాతో ఆడబోతుంది. ఈ మ్యాచ్ జూన్ 12న న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాత గ్రూప్ దశలో తమ చివరి మ్యాచ్ ని ఐర్లాండ్ తో ఆడబోతుంది. ఈ మ్యాచ్ జూన్ 14న ఫ్లోరిడాలో జరగబోతుంది. సో ఈ 2 మ్యాచ్లో ఏదో ఒక మ్యాచ్ గెలిచినా సూపర్ 8కి వెళ్ళొచ్చని యూఎస్ఏ ఆశపడుతుంది. మనతో అయితే కష్టమేలండి, గెలిస్తే ఐర్లాండ్ తోనే గెలాలి వాళ్ళు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.